సీతాపతికి ఉన్న ఒక్కగానొక్క గుర్రం ఒకరోజు పారిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ పలకరిస్తానికి వచ్చి నీ గుర్రం పారిపోయిందంట కదా అని పరామర్శించబోతుంటే, అలా జరుగుతూ ఉంటాయండి, ఏం చేస్తాం మరి కొన్ని కొన్ని అని చెప్పి సరిపెట్టుకుంటాడు. మరుసటి రోజున ఆ గుర్రం తిరిగి వస్తూ ఇంకో గుర్రాన్ని కూడా తోడు తీసుకుంటుంది. అయితే అదృష్టవంతుడు అయ్యా సీతాపతి, నీ గుర్రం ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చిందంట కదా అంటే, అలా జరుగుతూ ఉంటాయండి, మన చేతిలో ఏముంటాయి అని చెప్పి సరిపెడతాడు. మరుసటి రోజున కొత్తగా వచ్చిన గుర్రాన్ని సవారీ చేయడానికి సీతాపతి కొడుకు వెళితే ఆ గుర్రం పడేస్తే ఆ బాబుకి కాలు ఇరిగిపోతుంది. అయ్యో నీ బాబు కాలు ఇరిగిపోయిందట కదా అని చుట్టుపక్కల వాళ్ళు పలకరిస్తుంటే, 4 రోజులు రెస్ట్ తీసుకుంటే వాడే లేచి తిరుగుతాడులేండి అని నచ్చ చెప్తాడు. సైన్యంలోకి కుర్రాలను తీసుకోవడానికి అధికారులు ఇంటింటిని గాలిస్తూ ఉంటూ సీతాపతి కొడుకు కాలికి దెబ్బ తగలటం వల్ల అతన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అదృష్టవంతుడు అయ్యా సీతాపతి, మీ అబ్బాయి కాలి దెబ్బ వల్లే కదా సైన్యంలో చేరకుండా ఇంట్లో ఉన్నాడు అని చెప్తే, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలండి అంటాడు. అవును కదా.